డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలా మంది ఆడవాళ్ళకి చాలా టిప్స్ మనం ఇప్పటివరకు ఇస్తూ ఉన్నాము. ఇంట్లో ఏమేమి ఉంచాలి, ఏమేమి ఉంచకూడదు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది. డబ్బుని ఆకర్షించాలి అంటే శక్తి మనలోనే ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్న దానిపైన ఇప్పటివరకు మనం మాట్లాడాం. చాలామంది ఆడవాళ్ళు ప్రతి ఎపిసోడ్లో కామెంట్స్, క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మాకు వివరాలు ఇప్పించండి అని అడుగుతున్నారు. ఫస్ట్ దాని గురించి సార్. మనకి ఇప్పుడు 2024 అండి. మనకి 19 మే నుంచి ఈ మేలో మనకి 19 హైదరాబాద్ క్లాస్ అండి. 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 9 జూన్ వచ్చి అనంతపూర్లో అండి. 23 జూన్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఈ మేలో 28, 29, 30 మనకి గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 రోజులు. వీలైనంత తొందరగా ఎండాలు చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది సమ్మర్ కాబట్టి. చాలా మంది ఆడవాళ్ళు మనం నెగిటివ్ గురించి, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండాలి, భర్తతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, మనం ఒక సంకల్పాన్ని తీసుకున్నప్పుడు మనిషి ఆలోచనలు ఏ విధంగా ఉండాలని మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో కూడా సంకల్పం గురించి మీరు మాట్లాడారు. ఎప్పుడైతే ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఒక సంకల్పాన్ని తీసుకుంటూ ఉంటారో ఏ ఏ విషయాలని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు అసలు? ఇక్కడ విచిత్రం ఏంటంటమ్మా, మనము ఎంతమంది చెప్పుకున్నాం ఇప్పటివరకు. ఏంటంటే మెల్లిగా ముందుగా మనం వీళ్ళందరూ మన సబ్జెక్టులో అవగాహన కలిగించే విధంగా కొన్ని చెప్పడం జరిగింది. వాళ్ళని వాళ్ళు ముందు మార్చుకోవాలని చెప్పేసి. ఆ తర్వాత ఇంకో మాట ఏమన్నామంటే 24 గంటలు భర్త, పిల్లలు, సమాజం గురించి తప్ప మీ గురించి ఏనాడు మీరు చూసుకోలేదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేదు అన్నాం. ఒక అద్దం ముందు పోయినప్పుడు తయారవడానికి ప్రేమించుకోవడం తప్ప అంతకంటే మీరు ఏం ప్రేమించుకోలేదు మీ జీవితాన్ని. కాబట్టి మిమ్మల్ని ముందు మీరు ప్రేమించుకోవాలని చెప్పాం. మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మీలో మీరు తొంగి చూసినప్పుడు సృష్టి అనేది ప్రారంభమవుతుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఎలా వస్తుంది, ఏదైనా మనం ఎలా సృష్టిస్తాం అనే దానికి మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మీకోసం నేను కొన్ని అఫర్మేషన్స్ చెప్తాను. ఈ అఫర్మేషన్స్ మీకోసం మాత్రమే, ఓకేనా? నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మన సబ్జెక్టులు ఏదైతే చెప్తామో అది ఏది కూడా ఎవరికి మనం ప్రచారం చేయొద్దు. ఎందుకంటే మన సబ్జెక్టులో మనమే దాన్ని అవన్నింటినీ అనుభవిస్తాం, ఇతరులకు మనం ఇచ్చేది అవసరం లేదు, ఓకేనా? ముందు మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు మీ గురించి వాళ్ళు మాట్లాడతారు, మీరు చెప్పుకోవాల్సిన అవసరం, చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత మనకు మనమే చేసుకోవాలి. ఒక 4 అఫర్మేషన్స్ నీట్గా నోట్ చేసుకొని వీటిని మీరు అఫర్మ్ చేయండి. మీరు ఎలా ఉండాలి, మీ యొక్క జీవితం ఎలా మారాలి, మీ జీవితం మారిన తర్వాత మీరు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా మనం ఇప్పటి నుంచి మెల్లిగా బిల్డ్ చేసుకుంటూ పోతాం మనం. ఎందుకంటే మీకు ఇప్పుడే మనం కొత్త స్టార్ట్ చేసాం కాబట్టి ఈ సబ్జెక్ట్ని లేడీస్ కోసం. దాంట్లో నేను కొన్ని పార్ట్స్గా కొన్ని చెప్తాను, ఒక 5 పాయింట్స్. అంటే చక్కగా నోట్ చేసుకోండి. అలాగే నోట్ చేసుకొని మీరే చేసుకోండి, ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న చేయగానే అందరికి చెప్పాలని ఉంటుంది. వాళ్ళ చెల్లి ఉంది, చెల్లికి ఫోన్ చేసి ఇది బాగుంది, ఇది నువ్వు కూడా రాసుకో. నీకెందుకు అయ్యాన్ని? మన సబ్జెక్ట్లో పక్క వాళ్ళని పట్టించుకోం, సమాజాన్ని పట్టించుకోం, దేన్ని పట్టించుకోం, బాధ్యత మాత్రమే ఉంటుంది. అది ఇంతకుముందు 100 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ భర్త పట్ల మీకు బాధ్యత ఉంటుంది, భార్యగా మీరు ఏం చేయాలి, పిల్లల పట్ల తల్లి బాధ్యత చేయాలి, అంతే తప్ప అన్నీ మనం చెప్పడం కానీ అన్నింటిలో తలదూర్చడం లాంటిది మనం ఫస్ట్ చేయద్దు. ముఖ్యంగా ఎవరితోని మాట్లాడదు, ఎందుకంటే మీ మాటలు బాగా ఇష్టం కదా మనకి. కాబట్టి పనికిరాని అన్నీ సాగదీస్తుంటారు ఫంక్షన్లలో కానీ పక్కింటి వాళ్ళతోని. అసలు కలవద్దు, ఎవరితో కలవద్దు. కొన్ని రోజులు మీరు సబ్జెక్ట్లోకి వచ్చి మీరు సాధించేంత వరకు ఇవన్నీ పాటించండి, అయితేనే మీ దగ్గర డబ్బు వస్తుంది. ఏదో నేను ఇలాగే ఉన్నాను అఫర్మేషన్ చేస్తున్నాను అంటే మాత్రం రాదు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ సబ్జెక్ట్ కంప్లీట్ డిఫరెంట్. దీంట్లో మీరు ఎంటర్ కావాలనుకుంటే మాత్రం నేను చెప్పింది చేస్తేనే మీకు అన్నీ వస్తాయి, ఓకే? ఒక 4 పాయింట్స్ చెప్తాను, నీట్గా శుభ్రంగా నోట్ చేసుకోండి. నెంబర్ 1 పాయింట్ వచ్చి, ఇక నుండి నా జీవితంలో ఎప్పటికీ ఓడిపోను అని నాకు నేనుగా మాటిస్తున్నాను. ఇవి సంకల్పాలు అనుకోండి, ధృవీకరణలు అనుకోండి, లేదా అఫర్మేషన్స్ అనుకోండి, ఏమైనా సరే మీ జీవితంలో ఎప్పటి వరకు నేను ఓడిపోను అని ఎప్పుడైతే చెప్పారో మీ జీవితంలో ఓటమి అనేది ఉండదు. అర్థమైందా? ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఓటమి అంటే ఫెయిల్యూర్. ఏదైనా పని చేస్తున్నారు, అనుకోకుండా ఏదో అడ్డం వచ్చింది, అదైంది కారణాలు చెప్తాం కదా మనం. మన అసమర్థతను మనం ఎప్పుడు ఒప్పుకోం. ఒక పని కాకపోవడానికి కారణం ఇతరుల నుంచి తప్పులు వెతుకుతాం. కాబట్టి ఇవన్నిటికీ సంబంధం లేదు. ఈ ఒక్క వర్డ్ చెప్పేస్తే, ఇక నుండి నా జీవితంలో నేను ఎప్పటికీ ఓడిపోను, ఇది నాకు నేనుగా మాటిస్తున్నాను. అంటే ఎవరికి ఇస్తున్నారు మాట? మీరు మీ యొక్క అంతరంగమైనటువంటి సుప్త చేతనాత్మ మనసుకి మీరు మాటిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దాన్ని అది గ్రాస్పింగ్ చేస్తాం.
కాబట్టి మిమ్మల్ని ఎక్కడ ఓడగొట్టదు ఇక జీవితం మొత్తంలో ఎక్కడ ఓడగొట్టదు. ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ నెంబర్ 2, ఏదో ఒక విషయం మాత్రమే దృష్టి పెట్టడం. ఇప్పుడు మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అవన్నీ పక్కన పడేయండి. మన సబ్జెక్ట్ ఏంది? డబ్బు. దాని మీద మాత్రమే దృష్టి ఫోకస్ ఉండాలి. ఏదో ఒక విషయం మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఆ విషయం ఏది? మన సబ్జెక్ట్లో డబ్బు, సంపద. అర్థమైందా? కొన్ని రోజులు మీరు ఎదిగేదాకా, ఒక స్థాయి చూసేదాకా, ఒక కోటీశ్వరుడు స్థాయికి ఎదిగేదాకా, ఒక ధనవంతుడు అయ్యేదాకా వేరే ఆలోచనలన్నిటి పక్కన పెట్టండి. నెంబర్ 2 ఇది. ఏదో ఒక విషయం మీద మాత్రమే దృష్టి పెట్టడం, అది డబ్బు, సంపద మాత్రమే. ఓకే. ఎందుకంటే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక ప్రయోగం చేస్తాడు. ఆయనకి కావాల్సింది కనిపెట్టుకునే వరకు ఆ రూమ్ నుంచి బయటికి రాడు. వాళ్ళకు ఒక రూమ్ కేటాయించడం జరుగుతుంది, అన్ని అక్కడనే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, ఫుడ్ అక్కడ పెట్టేస్తారు, వాళ్ళు తినరు. ఓకేనా? మళ్ళీ ఆ ఫుడ్ తీసి మళ్ళీ ఫ్రెష్ ఫుడ్ పెడతారు. ఎందుకంటే ఆ సంకల్పం బలం ఏదైతే ఉంటుందో ఆయన అనుకున్నది సాధించాలని ఆలోచన తప్ప ఇంకేం ఉండదు, ఆకలి కూడా కాదు. ఎప్పుడో ఒకసారి అక్కడి నుంచి బయటకు వస్తే అక్కడ ఫుడ్ కనిపిస్తే తింటాడు, మళ్ళీ తన పని మీద పడిపోతాడు. అర్థం? ఎవరితో మాట్లాడు, వాళ్ళకి అట్లా అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలా ఒక 6 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అలాగే ఒక సంకల్పం తీసుకోండి. నేను ఇది సాధించే వరకు ఇంకా నాకు ఏ దాంతో అవసరం లేదు. కాబట్టి కేవలం డబ్బు, సంపద మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ఓకే. నెంబర్ 3 అమ్మ, డబ్బు, సంపద, ఐశ్వర్యం నిత్యం నాతో ఏకమైనందుకు కృతజ్ఞత. ఇవి 3 కూడా నిరంతరం మీతో పాటే ఉండాలి. అర్థమవుతుంది? మీతోని అనుసంధానం అయిపోవాలి. డబ్బు అనగానే డబ్బుకు సంబంధించినటువంటి ఆలోచనలు, డబ్బు ఎలా ఉంటుంది, ఆ డబ్బు ద్వారా సంపదని ఎలా తయారు చేసుకోవాలి. ఇమ్మీడియట్లీ డబ్బు అనగానే మీకు ఏమంటే సంపద గుర్తుకు రావాలి. అంటే ఈ డబ్బు ద్వారా నేను సంపదను ఎలా సమకూర్చుకోవాలి, ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి తయారు చేయాలి, మా పిల్లలకి ఏమి ఏర్పాట్లు చేయాలి, అలాగే ఇంకా మనం విల్లాస్ కానీ, లేకపోతే కార్లు కానీ, లేకపోతే ఐశ్వర్యవంతమైనటువంటి ఏ వస్తువైనా కొనడం కానీ, ఈ ఆలోచన తప్ప ఇంకేం ఉండదు. ఎందుకు? మనం ఒకటే దృష్టి మీద పెట్టినాం కదా అంతకుముందు దాంట్లో, ఆ వాక్యంలో. కాబట్టి డబ్బు అనగానే ఏమంటే సంపద గుర్తుకు రావాలి, సంపద అనగానే ఐశ్వర్యం గుర్తుకు రావాలి. ఇవన్నీ చేయడం వల్ల నేను ఒక ఉన్నత స్థితికి ఎలా వెళ్తాను, సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఎలా ఉంటాను, నా ఆరోగ్యాన్ని నేను ఎలా కాపాడుకోవాలి. అర్థమైంది? ఎందుకంటే ఈ ఐశ్వర్యాన్ని అనుభవించాలన్నప్పుడు ఆరోగ్యం కూడా కావాలి కదా, అవునా కదా? కాబట్టి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. డబ్బు కాగానే ఏమంటే సంపద, సంపద కాగానే ఐశ్వర్యం. ఇవి ఎప్పుడు నీతోనే ఉన్నందుకు కృతజ్ఞతలు. నీతోనే ఉండాలి అవి. నువ్వు మళ్ళీ వాటిని సపరేట్గా ఆలోచించద్దు. అంటే నీతోని మమేకం, అనుసంధానం అయినప్పుడే ఇవన్నీ సాధించడం జరుగుతుంది. నెంబర్ 4 వచ్చి, నాలోని ధృవీకరణలు సైతం నాకు కావలసినవన్నీ సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు. ఎంత బాగా చెప్పాడంటే అది. నువ్వు ఒక ధృవీకరణ చేస్తావు, ఒక సంకల్పం చేస్తావు, లేదు నాకు ఇది కావాలనుకున్నావు, ఓకే, అవన్నీ నీ యొక్క సంకల్ప బలం నీకు సమకూర్చడమే ధృవీకరణ. అర్థం? అనుకోగానే కాదు కదా, అవి సమకూరాలి కదా. కాబట్టి అవన్నీ సంకల్పాలు మీకు ధృవీకరణ రూపంలో మీకు సంకల్పించినందుకు లేదా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అలా చెప్పినప్పుడు అవన్నీ మీ దగ్గరకు వస్తాయి. అర్థం? కేవలం కోరుకుంటే రాదు, అవన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి. మన సబ్జెక్ట్లో ఒక కృతజ్ఞతల పర్వం అని ఉంటుంది మనకు స్పెషల్ క్లాస్లో. ఓన్లీ గ్రాటిట్యూడ్. ఓన్లీ గ్రాటిట్యూడ్ ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి సబ్జెక్ట్లో. స్పెషల్ క్లాస్ చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఓకేనా? ఆశీర్వాద్, బ్లెస్సింగ్స్ మీద ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇట్లా ప్రశంసలు, వాటి మీద ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దానికి సపరేట్ ఉంటుంది. కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి, చెప్పడం వల్ల ఏమవుతుంది, ఎవరెవరికి చెప్పాలి కృతజ్ఞతలు. ఇప్పటిదాకా మనం వేటి పట్ల కృతజ్ఞత రాహిత్యంగా ప్రవర్తించాము, అందుకని మనకు అవి దక్కలేదు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అర్థమైందమ్మా? కాబట్టి ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఉదయం లేచి నుంచి పడుకునే వరకు కనీసం 100 కృతజ్ఞతలు చెప్పాలి. మనం లేలా కానీ బెడ్కి కృతజ్ఞతలు చెప్పడం కానీ, లేదంటే మన వస్తువులకు కృతజ్ఞతలు చెప్పడం కానీ, ఇట్లా ప్రతిదీ ఎక్కడికి లేదో అక్కడ చెప్పాలి. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే చాలామంది మన సబ్జెక్ట్ చూస్తున్నారు, ఆటో వాళ్ళు కూడా డబ్బు లేగానే థ్యాంక్ యూ మేడం అని చెప్తున్నారు. అలా ఎంతోమంది నాకు వచ్చి చెప్పడం అంటే మ్యాక్సిమం అందరికీ ఇది స్ప్రెడ్ అయ్యింది సబ్జెక్ట్, అందరూ పాటిస్తున్నారు, ఇంతకుముందు కంటే బాగా సంపాదిస్తున్నారు. ఓకేమ్మా? అలాగే నెంబర్ 5, నాలో ఉన్న ఊహాశక్తి నిరంతరం డబ్బు సంపద వైపు ప్రేరేపిస్తున్నందుకు కృతజ్ఞతలు. నాలో ఉన్న ఊహాశక్తి. ఎస్, అంటే ఊహ లేకుండా ఏది రాదు కదా. ఇంత ఎపిసోడ్లో చెప్పుకొని ఆయన ఊహించాడు బ్రహ్మ, ఆటోమేటిక్గా సృష్టి జరిగింది. అలాగే మీకు కావాల్సినవి కావాలన్నప్పుడు ముందు ఊహాశక్తి ముఖ్యం కదా. ఆ ఊహాశక్తి నిరంతరం డబ్బు సంపద వైపు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు కృతజ్ఞతలు. సరిపోయింది. ఇక మీ ఊహలో ఇంకా వేరే ఆలోచన వేరే దానిపైన పొరపాటుని కూడా వెళ్ళవి అంతే. ఎందుకంటే ఆ ఊహాశక్తి అంతా డబ్బు సంపద ఐశ్వర్యం ప్రయాణిస్తుంది. అలా ఈ ఒక 5 అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో
ధృవీకరణలు అనుకోండి, సంకల్పం అనుకోండి, ఏమన్నా అనుకోండి. వీటిని నిరంతరం ఎరుక కలిగి ఉండండి వీటి పట్ల. ఓకే. ఒక తల్లి ఉంది, ఆ పసిపాపను ఉయ్యాలో పడుకోబెట్టింది, ఇక్కడ వంట చేస్తుంది, వంట బాగానే చేస్తుంది, ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గానే వేస్తుంది. కానీ ఈ పాప చిన్న కేరింత వేయగానే అవన్నీ పక్కన పడేసి పరిగెడుతుంది. అదంతా చేస్తున్నా తన మనసు ఎక్కడ ఎరుక కలిగి ఉందంటే పసిపాప మీద ఎరుక కలిగి ఉంది. అర్థమవుతుంది కదా. అలా మీ ఎరుక అనేది ఆ పసిపాపలాగా డబ్బు సంపద ఐశ్వర్యం మీద ఎరుక కలిగి ఉండండి. ఎలా రాదు డబ్బు వస్తుందా రాదా? వండర్ఫుల్. కాబట్టి ఈ 5 ఏదైతే ఉన్నానో ఇవి ఖచ్చితంగా మీరు పాటించండి. మీ జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఒప్పంగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్. మీన్స్ ఎ లాట్. ఎందుకంటే ఆ 5 అఫర్మేషన్స్లో చాలా బలం ఉంది. ఈ 5 చాలు, ఫోకస్ ఇంకెక్కడికి వెళ్ళకుండా ఉండేందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.